ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీకోసమై నేను ప్రత్యేకించి చెబుతున్నటువంటి ఈ యొక్క సందేశం ఇది. నీకు ఈ వ్యక్తి నీ వద్దకు రాబోతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా నీ కోసం ఒక మాట స్వయంగా నేను ఒక రహస్యం అనేది తెలియజేయబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా విను అని అంటున్నారండి. తప్పకుండా ఈ యొక్క అమ్మవారు మనకు అందించబోయేటువంటి ఈ యొక్క సందేశం పరమార్థాన్ని అయితే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. సమస్య మీనే పరిష్కారం మన యొక్క గురువు గారిది. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని వితిన్ 24 అవర్స్లోనే ఒక పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురువు గారు అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. విద్య, చదువు, వివాహం, ముడిపడకలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, మానసిక సమస్యలు, ఉద్యోగం, ప్రమోషన్లో విఫలం అవ్వడము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పరస్త్రీ సమస్యలు, విదేశీ ప్రయాణం, గృహ సంబంధించిన సమస్యలు, విడాకులు, శత్రువులు, ప్రయోగాలు, ఎటువంటి నివారణ చెడు సమస్యలకైనా మన యొక్క గురుగారిచే ఒక మంచి పరిష్కారం అయితే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకైతే మన యొక్క గురువుగారు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. బిడ్డ, నీ మనసులో ఏదో తెలియనటువంటిగా గందరగోళము అనేది ఆవరించింది అని నేను అర్థం చేసుకున్నాను. ఈ యొక్క సందేశంలో నీలో ఉన్న భయాన్ని అంతా కూడా పారదోలబోతున్నాను. మరి అంతేకాకుండా నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపించబోతున్నాను. ఆ వ్యక్తి ద్వారా నీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. అంటే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహాల ద్వారా నీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పు అనేది తప్పకుండా చూడబోతున్నావు. మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఆ వ్యక్తి ద్వారా నీకు ఎటువంటి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి, అలాగే అతను నీకు ఎటువంటి సహాయం అనేది చేయబోతున్నాడు అనేది కూడా పూర్తిగా తెలుసుకో. చూడు, నీ దగ్గర ఎటువంటి ఆస్తులు అనేవి లేవు. ఎక్కువగా కృషి చేసుకొని సంపాదించుకున్నటువంటి ధనము తప్ప నీ దగ్గర ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. అయితే అతి త్వరలోనే నీవు కోరినటువంటి ధనము అనేది నీ దగ్గరకు చేరబోతుంది. అంటే నీవు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలము అనేది నీకు అందివ్వబోతున్నాను. నీవు పడినటువంటి బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుండి కూడా నీకు విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా నీవు ఒక జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే చూడబోతున్నావు అనేటువంటి విషయాన్ని నీకు చెప్పాలని వచ్చాను. ఆర్థికంగా నీవు ఒక మంచి విజయాన్ని సాధించుకోబోతున్నావు. ముందు రోజుల్లో మంచి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే రాబోతున్నాయి. నీ జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు అయితే రావాలి అని నీవు చూడాలి అని చెప్పేసి ఆశపడ్డావో అటువంటి ఫలితాలే నీవు చూడబోతున్నావు. ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పబోతున్నావు. నిన్ను అవమానించినటువంటి వ్యక్తులు ముందే నీవు అయితే తల ఎత్తుకొని గర్వంగా నిలబడేటువంటి రోజులైతే తీసుకురాబోతున్నాను. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతావు. ఈ విధంగా ఒక్కొక్క విధంగా నీ యొక్క సహోపేతమైనటువంటి గొప్ప విషయమే. ఎందుకంటే నీవు జీవితంలో ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది తీసుకోవాలంటే ధైర్యంగా ఉండాలి. ఆ యొక్క భయం నీ లోపల ఉండేది కాదు అని నీ తల్లి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అంతా కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి ఎటువంటి నిర్ణయము కూడా తీసుకుంటూ ఉంటున్నావు అనేసి ఆ యొక్క నిర్ణయాలు నీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఎటువంటి ఫలితాలను అయినా కానీ అందిస్తాయి అని సంఘటనలో ఏ పేరునైనా కానీ రానియి నేను మాత్రం చూస్తూనే ఉంటానా, అది అంతా కూడా నీ యొక్క కుటుంబం కోసమే అని చెప్పి సవాలు విసిరే విధంగా నీ యొక్క జీవితానికి నీకు కావాల్సినటువంటి దానికి కూడా అన్ని రకాలుగా ఆత్మవిశ్వాసంతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చావు. నలుగురితో గట్టిగా మాట్లాడావు. నలుగురితో ఏదైనా కానీ విషయాన్ని ముక్కుసూటిగా
చెప్పాలి అనేటువంటి తత్వం నీదే. మంచేది చెడేది అనే దాని గురించి కూడా అవగాహన కూడా నీకు బాగా ఇతర వ్యక్తులు కూడా కల్పించేటువంటి శక్తి సామర్థ్యం నిండుగా ఉంటుంది. మరి ఇంత మంచి అంటే ఇటువంటి విషయాల్లో జ్ఞానం తెలివితేటలు ఉన్నటువంటి నీకు కుటుంబ విషయానికి వస్తే మాత్రం చిన్న పిల్లలా మారిపోతున్నావు. నీ యొక్క మైండ్ సెట్ అంతా కూడా నీ యొక్క కుటుంబానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదు, అలాగే వారికి నేను ఏం అందించాలి, నా యొక్క తల్లిదండ్రులు నన్ను కన్నారు, చక్కగా వారి యొక్క కళను నిజం చేసేటువంటి అవకాశాలు అనేవి నేనుగా ఎలా పొందాలి అని చెప్పేసి వారి యొక్క కళను నెరవేర్చేందుకు వారి యొక్క సంతోషంగా చూసుకునేందుకు అన్ని రకాలుగా నీకు చేతనైనటువంటి పనులు చేస్తూ వస్తున్నావు, కష్టపడుతున్నావు, అన్ని రకాలుగా వారిని సంతోషపెడుతూ ఉంటున్నావు. ఇంకాస్త అధికంగా వారిని ఎటువంటి లోటు అనేది లేకుండా మంచి అభివృద్ధితో నీ యొక్క జీవితాన్ని చూడాలి అనుకుంటున్నావు కదా. ఇది అందరికీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సమానంగా కోరుకునేటువంటి కోరికే, ప్రత్యేకించి నీ ఒక్కడివే కోరడం లేదు. అయితే నీ జీవితంలో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలన్నీ కూడా దాటుకుంటూ వచ్చావు. ఇప్పటి వరకు వచ్చి ఇక్కడ నిలబడగలిగావు. అయితే ఇది వరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా కొన్ని బంధాలు కూడా నీవు కోల్పోయావు. తిరిగి మరలా ఆ యొక్క బంధాలను కూడా నీవు దక్కించుకోవడంలో విఫలం చెందావు. అయితే ఇక అలా ఉండదు. మంచిగా నీ యొక్క బంధాన్ని తిరిగి నీవు స్వాగతించు. నీ జీవితంలో అనేక రకాలుగా ఉన్నటువంటి దరిద్రాన్ని అంతా కూడా తొలగించుకో. అది కూడా ఒక వ్యక్తి నీకు ఇచ్చేటువంటి సలహాల ద్వారా, ఆ వ్యక్తి వలన తిరిగి నీ యొక్క బంధాన్ని నీవు నీ యొక్క జీవితంలోకి స్వాగతించబోతున్నావు. ఇది నిజం. ఏ బంధాన్ని అయితే నీవు అవమానించి అలాగే వారిని అనేక రకాలుగా మీకు ఉన్నటువంటి అంటే నీలో ఉన్నటువంటి అనుమానం పెనుభూతంతో నీ బంధాన్ని ఎవరైతే కోల్పోయావో తిరిగి మరలా ఆ యొక్క బంధమే ఒక వ్యక్తి కారణంగా, ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహాల కారణంగా నిజాలు తెలుసుకొని తిరిగి మరలా ఆ యొక్క బంధాన్ని నీ జీవితంలోకి స్వాగతించబోతున్నావు. ఇప్పుడు మాత్రం నీ జీవితంలో అద్భుతము అనేది సృష్టించబోతున్నాను. ఎందుకంటే నీవు నాకు పరమ భక్తురాలివి. నీవు అన్ని విధాలుగా కూడా మంచి ఆలోచించత్వం కలిగినటువంటి వారివి. కానీ నీ బంధంలో మాత్రం ఒక బంధాన్ని నీవు దూరం చేసుకున్నావు. ఆ యొక్క బంధం వల్ల ఇప్పటికే చాలా వరకు బాధపడుతూ ఉంటున్నావు. వారిని దూరం చేసుకున్న క్షణం నుండి వారిని అపార్థం చేసుకున్నాను తల్లి అని చెప్పేసి ప్రతి నిమిషము నాతో చెప్తూ వస్తున్నావు. అయితే ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకున్నావో ఆ యొక్క బంధమే తిరిగి మరలా నీ యొక్క జీవితంలోకి వస్తుంది. కానీ మునిపెన్నటిలా కాకుండా మరి అంత అధికంగా వారిని అయితే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. అలాగే వారు చేసినటువంటి తప్పులు అన్నిటినీ కూడా ఎత్తి చూపకుండా ఇక నుండి వారితో ఎలా నడుచుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఆలోచించు. జీరో నుండి హీరోగా ఎదిగావు, కానీ నీ యొక్క మైండ్లో ఉన్నటువంటి అనుభవాలు మాత్రం పూర్తిగా బయటకు పారద్రోలు లేకపోతున్నావు. ఈ యొక్క సమయము అన్నీ కూడా నీ దగ్గరకు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి, కానీ నీ బంధం కాబట్టి అనుమానపరిచినటువంటి వారిని నీవు మరలా నీ యొక్క జీవితంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నావు. వారు వచ్చిన తర్వాత మరలా వారిని ఎలా చూసుకోవాలి, వారిని ఎలా సంతోషంగా పెట్టాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించలేకపోతున్నావు. ఇక నుండి ఈ విషయం గురించి అసలు ఆలోచించకు. చూడు, నీ జీవితంలో సమస్యలు అన్నీ కూడా తొలగించాను. నీకు కావాల్సినటువంటి ధనాన్ని ప్రసాదించాను. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆనందాన్ని మరింత రెట్టింపు చేశాను. ఆరోగ్యాన్ని ఇచ్చాను. ఇన్ని ఇచ్చినటువంటి నీకు తెలివితేటలు కూడా ఇచ్చాను, కానీ నీవు మాత్రం నీ యొక్క ఆలోచన విధానంలో చాలా వరకు మార్పు చేర్పులు రావడం గమనిస్తూ ఉన్నావు. ఇది మంచికి కాదు. కాబట్టి నీ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిజాలు తెలుసుకోవాలి. ఏ బంధాన్ని అయితే నీవు దూరం చేసుకున్నావో వారిని మరలా నీ యొక్క జీవితంలోకి ఆహ్వానించడమే కాకుండా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నీకు కావాల్సినటువంటి అన్నీ కూడా నీ తల్లి నీకు అందించబోతుంది. కాబట్టి ఇకనైనా కానీ నీకు దక్కని వాటి గురించి అస్సలు ఆలోచించకు. దక్కిన వాటితోనే చూసి అంతా కూడా నా ప్రాప్తము అని చెప్పేసి సంతోషంగా నీ యొక్క జీవితాన్ని గడుపు. మరి ఈ రోజున ఈ తల్లి అందించినటువంటి ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొందరికైతే షేర్ చేయండి. ఓం శ్రీ మాతృ నమః, శ్రీ గురుభ్యో నమః. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారు మనకు అందించినటువంటి సందేశంలోని పరమాత్మ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరికొందరికి షేర్ చేసి ప్రయత్నించండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.